నా చేత్తో నేనే స్వయంగా ఫస్ట్ టైం అయితే బూందీ లడ్డు చేశాను. చాలులే అమ్మా, ముందు ప్రాసెస్ ఏంటో చెప్తే మేము కూడా చేసుకుంటాంగా అంటారా? అదే పనిలో ఉన్నాను. పదండి అయితే. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి, అంత బాగుంటాయి ఈ స్పెషల్ బూందీ లడ్డూలు అయితే. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పుని మెజర్మెంట్గా తీసుకొని ఆ కప్పుతోనే శనగపిండి అయితే వేసుకోవాలి. చిటికెడు అంటే చిటికెడు వంట సోడా అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి వాటర్ పోసుకుంటూ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఉండలేమీ లేకుండా ఈ విధంగా విస్కర్తో అంతా చక్కగా మిక్స్ అయ్యేలాగా సాఫ్ట్ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరీ పలుచగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి. మనము బూందీని అయితే ప్రిపేర్ చేసుకోవాలంటే బూందీని చక్కగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టమన్నాం కదా అని చెప్పేసి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు. ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా తీసుకోండి, సరిపోతుంది. ఆయిల్ చక్కగా వేడైన తర్వాత ఈ విధంగా జల్లి గరిటె తీసుకొని రౌండ్ గరిటెలో పిండి తీసుకొని ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకుని గరిటె చక్కగా ఈ విధంగా కదుపుతూ అయితే వేసుకోండి. ఇప్పుడు మనం బూందీ వేసేసాం కదా, మంటని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని 1 నిమిషం వరకు అయితే వేయించాలి. 1 నిమిషం లోపే వేగిపోతాయి. ఎక్కువ టైం అయితే పట్టదండి. మనకి ఆల్రెడీ వేయిస్తున్నప్పుడు మనకి అర్థమైపోతుందండి. ఇక్కడ ఇంకొక టిప్ చెప్తాను చూడండి. జల్లి గరిటెలోకి తీసేసుకున్నాను కదా నేను. బూందీని ఇలా ప్రెస్ చేస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అనిపించాలన్నమాట. నెక్స్ట్ రెండో బ్యాచ్ వేసేటప్పుడు జల్లి గరిటె వెనక వైపు ఉన్న పిండిని తూడ్చేసుకొని మళ్ళీ ఇంకొక బ్యాచ్ ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. స్వీట్ షాప్లో లడ్డూలు కొనాలంటే చాలా రేటు ఉంటాయి. అదే మనము ఇంకొంచెం హెల్తీగా చాలా సింపుల్ ప్రాసెస్లో ఇంట్లో చేసుకొని ఇంట్లో వాళ్ళకి పెడితే ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, సర్ప్రైజ్ అవుతారు కూడా. మనం ఫస్ట్ టైం చేస్తే ఫస్ట్ టైం కదా, సరిగ్గా కుదిరిద్దో లేదో అని చెప్పేసి కొంచెమే అయితే నేను ప్రిపేర్ చేశానండి. చాలా బాగా కుదిరాయి, చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి. మీరు కూడా ఇలా ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి అయితే మొత్తం బూందీని వేసేసుకున్నాం కదా, ఆ గిన్నెలో బూందీ అంతా కూడా మిక్సీ జార్లోకి అయితే తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా లైట్గా గ్రైన్ అవునట్టుగా గ్రైండ్ చేసుకోవాలండి. మీకు బూందీ అనేది ఏ విధంగా ఉండాలో చూసుకొని గ్రైండ్ చేసుకోండి. నేను మరీ సన్న బూందీలాగా ఉండాలి అని చెప్పేసి కొంచెం ఎక్కువగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు పంచదార పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పంచదార, అరకప్పు వరకు వాటర్ పోసేసి తీగ పాకం వచ్చేలాగా చూసుకోవాలి. తీగ అనేది నిలబడకూడదండి, లైట్గా ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు తీగ పాకం లైట్గా వచ్చేంత వరకు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పంచదార పాకంని, ప్రిపేర్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న బూందీ ఉంది కదా, ఆ బూందీ అంతా కూడా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి అయితే వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా బూందీ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టేస్తే బూందీ అనేది పంచదార పాకంలో చక్కగా మిక్స్ అయిపోయి పంచదార పాకం అంతా కూడా బూందీ అనేది పీల్ చేసుకుంటుంది. అప్పుడు మరి కొంచెం గట్టి పడుతుంది, లడ్డు చుట్టడానికి వీలుగా ఉంటుందండి. ఈలోపు మనం ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది, అది కూడా చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని జీడిపప్పులు అలానే కిస్మిస్లు కూడా వేసుకొని ఈ విధంగా నేతిలో రోస్ట్ చేసేసుకొని ఇప్పుడు ఈ నెయ్యితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా లడ్డు మిశ్రమంలోకి వేసుకొని ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకోవడమేనండి. నాకు ఇక్కడ 12 లడ్డూలు అయితే ప్రిపేర్ అయ్యాయి. చిన్న గ్లాస్ తీసుకున్నాను నేను కొలతగా. చిన్న గ్లాసుడు శనగపిండి తీసుకుంటే 12 లడ్డూలు ప్రిపేర్ అయ్యాయి. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసేసుకోండి మీ ఇంట్లో. చాలా యమ్మీగా బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ ఇవ్వండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ అనేది చాలా తక్కువ మంది ఇస్తున్నారు. సో లైక్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి.